హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికి దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. మీరన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని యోగ్యత తెలుసుకొనుటకే గదా పూర్వము వ్రాసి తిని. మీరు దేని గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించుంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, వాక్యమయ్యున్నటువంటి దేవా, మీ వాక్యములను సత్యములను ప్రభువా మాకు బయలుపరచండి ప్రభువా. నీ వాక్యానుసారముగా జీవించే కృప దయచేయండి ప్రభువా. నీ వాక్యపు వెలుగులో జీవించే కృప మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చెప్తున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏదో ఒక చెయ్యరాని కార్యం చేశాడంట. చేస్తే సంఘానికి ఆ విషయం గురించి అపోస్తలుడైన పౌలు గారు ముందు పత్రికలో వ్రాశారు. ఆ వ్యక్తి ఎలాంటి వాడో వ్రాయడం మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే ఆ వ్యక్తి గురించి మనకి అర్థమవుతుంది. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనుల్లోనైనను జరగదు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. చాలు. తండ్రి భార్యను ఒకడు ఉంచుకున్నాడట. ఎక్కడ? కొరంథీ సంఘము దగ్గర. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఇలాంటి జారత్వం అన్ని జనుల్లోనైనా జరగదు. మీలో ఇది జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి? కనీసం వాడిని బయటికి పంపించిన వారుగా మీరు ఉండడం లేదు. ఇదేమి పద్ధతి అని వారిని ఖండించాడు. ఆ వ్యక్తి మనం ఇందాక చదువుకున్నటువంటి 2వ కొరింథీ పత్రికలో ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తేనని చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు
ఈ వ్యక్తి ఇలాగు చేసినందున అపొస్తలుడైన పౌలు గారు కొంచెం బాధపడ్డారు. ఇలాగు చేయడం సరికాదు అనే విషయాన్ని వారికి వ్రాయించి, దేవుడే వారికి వ్రాయించి ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మనం చూస్తే, మనం చదివినటువంటి ఆ 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఏమైంది చదివితే మనకి తెలుస్తుంది. చదవండి. నేను దేహ విషయమై ఆ దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలనంట. ఇంతకు ఏం చేశాడు అపొస్తలుడైన పౌలు గారు? ఈ వ్యక్తి గురించి వారికి తెలియజేసి, మీరు ఇలాగూ చేస్తున్నది సరైనది కాదు అనే మాటను చెప్పి, ఆ వ్యక్తి ఎవరైతే ఈ జారత్వము చేస్తున్నాడో ఆ వ్యక్తిని సాతానుకి అప్పచెప్పారట. ఎవరికి? సాతానికి అప్పగించాడంట. దేవుని సేవకుడు అపొస్తలుడైన పౌలు గారు ఆ వ్యక్తిని సాతానుకి అప్పగించడం అంటే ఏమిటి? సాతానుకు అప్పగించే అధికారం అపొస్తలుడైన పౌలు గారికి ఉన్నదా? ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయితే సాతాను చేతికి అప్పగించబడ్డాడో అదే వ్యక్తి గురించి సంఘముతో మరలా మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు? మీరందరూ క్షమించారు, నేను కూడా క్షమించాను అని మాట్లాడాడు. మాట్లాడి, నేను క్షమించానని మీరు అనుకుంటున్నారు కదా, కానీ నేను క్షమించడం క్రీస్తు సముఖమందు క్షమించాను సుమా, సాతాను యొక్క తంత్రములను మనం ఎరగని వారము కాదు అన్నాడు. ఒక విషయాన్ని మనకు చెప్పండి, పాపములు క్షమించుటకు ఎవరికి అధికారం ఉన్నది? మనుష్య కుమారుడికి, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుకి అధికారం ఉంది. ఒక వ్యక్తి మన పట్ల తప్పు చేశాడు అనుకుందాం, అతన్ని క్షమించమా? క్షమిస్తాం. పేతురు గారు అడిగారు ఒక మాట, నా సహోదరుడు నా పట్ల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడా? అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు? 7 మార్లు మట్టుకు కాదు, 77 మారు మట్టుకు నీవు క్షమించాలి అన్నాడు కదా. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, క్షమించే విషయంలో ఒక వ్యక్తి, దేవుడే చెప్పాడు మీరు తప్పనిసరిగా క్షమించాలి అని కదా. మరి ఆ వ్యక్తి గురించి క్షమించినప్పుడు అపొస్తలుడైన పౌలు గారు క్షమిస్తున్నానని చెప్తునేటప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటను చూస్తే ఆయన ఏమంటున్నాడు? మీరు క్షమించారు అతన్ని, నేను కూడా క్షమించాను, కానీ నేను క్రీస్తు సముఖమందు క్షమించాను అంటున్నాడు. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాదు అనే మాటను కూడా చెప్పాడు. దీనిలో సమస్య ఏమున్నది? మీరు క్షమించారు, నేను కూడా క్షమించానంటే సరిపోతుంది కదా. మరి క్రీస్తు సముఖమందు క్షమించడం ఏమిటి? ఆ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని మనం యోహాను సువార్త 20వ అధ్యాయం
23వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. మీరు ఆ, ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండునిత్తురో అవి నిలిచియుండునని వానితో చెప్పెను. ఎవరితో చెప్పారు ఈ మాట? ఎవరు వీళ్ళు? శిష్యులతో చెప్పాడు ప్రభు. ఏమని చెప్పాడు? మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి ఏంటవుతాయి? క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములను నిలిచి ఉండనిత్తురో అవి వారికి నిలిచి ఉండును అని చెప్పాడు. అంతేనా? మరి పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉన్నది? యేసుక్రీస్తుకున్నది. మరి శిష్యులు క్షమిస్తే క్షమించబడతాయా? సమాధానం చెప్పాలి. పాపములను క్షమించుటకు యేసుక్రీస్తుకు అధికారం ఉన్నది కదా. శిష్యులు కూడా క్షమిస్తే క్షమించబడతాయి, మీరు నిలిపితే నిలిచిపోతాయి అని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు మనం అపోస్తులైన పౌలు గారి దగ్గరకో పేతురు గారి దగ్గరికి వెళ్ళి నా పాపములు క్షమించు అంటే ఆయన నేను క్షమిస్తున్నాను అంటే క్షమించడం జరుగుతుందా జరగదా? జరుగుతుందా? జరుగుతుందా జరగదా? మరి యేసు ప్రభు మనకు అవసరం లేదా? పాపములు క్షమించడానికి యేసుక్రీస్తుకి అధికారం ఉంటే మరి పౌలు గారి దగ్గరకు పేతురు గారి దగ్గరికి వెళ్ళి నా పాపములు ఒప్పుకొని నన్ను క్షమించంటే క్షమాపణ దొరుకుతుందా? 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 దొరకదు. క్రీస్తు సమ్ముఖమందు నేను క్షమించి ఉన్నాను అన్నాడు. శిష్యులకైతే ఒక అధికారం వంటిది అప్పచెప్పాడు. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడతాయి అన్నారు. కానీ నిజానికి వారికి సంపూర్ణమైనటువంటి అధికారం లేదు. పాపములు క్షమించుటకు అధికారం లేదు. మనం ఒక వ్యక్తిని క్షమించడం వేరే. మన పట్ల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా అని పేతురు గారు అడిగినప్పుడు ప్రభు చెప్పాడా 70 ఏళ్ళ వారు మనకు క్షమించాలని? ఆ క్షమాపణ ఈ క్షమాపణ ఒకటేనా? ఒకటేనా? అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి సాతాను చేతికి అప్పచెప్పాడంట. సాతాను చేతికి అప్పగించి, ఎందుకు అప్పగించాడు సాతాను చేతికి చెప్పండి? ఏముంది వాక్యంలో? సాతాను చేతికి ఎందుకు అప్పచెప్పాడు? ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఈ జారత్వం అనే పాపము చేశాడో, తండ్రి భార్యను ఉంచుకున్నాడో, ఆ వ్యక్తి నశించిపోకుండా నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ఆ వ్యక్తి దేహమునకు శిక్ష కలుగునట్లు, మారు మనస్సు కలుగునట్లు అప్పగించాడంట. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, సాతాను చేతునకి ఒక దేవుని సేవకుడు ఒక విశ్వాసాన్ని అప్పగించగలడా? అప్పగించడం సాధ్యమవుతుందా? అవుతుందా? అలా చేస్తా అవుతుందా అవదా? మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? అపొస్తలుడైన పౌలు గారు ఆ జారత్వం చేసినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి సాతాను చేతికి అప్పచెప్పాడు అని రాయబడి ఉంది. ఆ వాక్య భాగాన్ని అలా పట్టుకొని మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును
ఉన్నది నీ వశమున ఉన్నది అతనికి మాత్రము అతనికి ఏ మాత్రము హాని చేయకూడదు ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి వాడి యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఎవరితను? అపవాది, సైతాన్. దేవుని సన్నిధికి వెళ్ళి మాట్లాడుతున్నాడు యోబు గురించి. యోబు గురించి మాట్లాడుతునేటప్పుడు ప్రభు దగ్గర ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషన్, ఒక ప్రపోజల్ పెట్టాడు. అతనికి కలిగినవన్నీ ఎవరికి కలిగినవి? యోబు గారికి కలిగినవన్నీ కూడా మన ప్రభు అయిన దేవుడు అపవాది చేతికి అప్పగించాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యోబు గారికి కలిగినవన్నీ అపవాది చేతిలోనికి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దేవుడే ఇచ్చారు కదా. అంటే అపవాది యొక్క వశమునకు పంపించడానికి అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉన్నది. అలాగే యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాడు. ఇప్పుడేంటి? రెండోసారి జరుగుతున్నటువంటి పని చూస్తున్నాం. ఈసారి ఏం చేశాడు? రెండోసారి ఏం చేశాడు? యోబు గారి యొక్క శరీరం మీద ఎవరికి అధికారం వచ్చింది? ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. మొదటిగా యోబుకున్నటువంటి సమస్తము, ఆస్తి లేదా గొర్రెలు, ఎడ్లు, ఇల్లు ఏవైనా అనుకోండి, వారి పిల్లలు కూడా అనుకోండి, వాటన్నిటి మీదకి అధికారము లేదా అపవాది యొక్క వశములోనికి వెళ్ళిపోవడానికి దేవుడే మొదట పర్మిషన్ ఇచ్చాడు. రెండవసారి ఏం చేశాడు? దేవుడు అపవాదికి మరలా అప్పగించాడు. ఏం అప్పగించాడు? యోబు యొక్క దేహం అప్పగించబడింది, కానీ ప్రాణం అప్పగించబడలేదు. దీన్ని బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది? దేవునికి అధికారం ఉన్నది. దేవునికి అధికారం ఉన్నది. ఒక అపవాది చేతికి మనకు కలిగినవి వెళ్ళొచ్చు, అవసరమైతే మన దేహం మీద అధికారము కూడా అప్పగించబడవచ్చు కదా. మరి ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? అపొస్తలుడైన పౌలు గారు తండ్రి బారిన ఉంచుకున్న ఒక వ్యక్తి విషయంలో బాధపడి హెచ్చరించి సంఘానికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి అపవాది చేతికి, సాతాను చేతికి అప్పగించాడు. అప్పగించాడా? దేవుని సేవకుడు ఇలాగూ చేసే అధికారం ఉంటుందంటారా? అపొస్తలుడైన పౌలు గారు దేవుడా? మరి సాతాను చేతికి అప్పచెప్పడం ఏంటి? అపొస్తలుడైన పౌలు గారు దేవుడా? మరి నేను క్షమించాననడం ఏమిటి? చూడండి, క్షమాపణ అయినా అపవాది చేతికి అప్పగించడమైన అపొస్తలుడైన పౌలు గారు ఆ కార్యక్రమంలో ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ కార్యక్రమంలో? ఏ వ్యక్తినైతే అపవాది చేతికి అప్పగించారో ఆ కార్యక్రమంలో అపొస్తలుడైన పౌలు గారు ఇన్వాల్వ్ అయ్యారు, జోక్యం చేసుకున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే అప్పగించేది దేవుడే అయినా ఆ పనిలో అపొస్తలుడైన పౌలు గారు కూడా ఉన్నారు. క్షమించేది ప్రభు అయినప్పటికీ ఆ క్షమాపణ కార్యక్రమంలో కూడా అపొస్తలుడైన పౌలు గారు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి క్షమించబడ్డాడో అపవాది యొక్క చేతిలో నుంచి బయటికి తిరిగి వస్తున్నాడు. ఎందుకు? క్షమాపణ పొందడం ద్వారా, ఆ వ్యక్తికి తగిన శిక్ష రావడం ద్వారా, అతడు నిత్య నరకానికి వెళ్ళిపోకుండా జరిగినటువంటి శిక్ష ద్వారా అతనిలో మారు మనస్సు కలిగింది.
అందువల్ల తిరిగి వస్తున్నాడు. వస్తుండేటప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, ఏమున్నది మనం చదువుకున్న వాక్యంలో 2 కొరింథీ 2 అధ్యాయంలో మనం ఏమని చదువు, క్షమించుట నేనే క్షమించానని అనుకోవద్దు. ఎవరు క్షమించారు? క్రీస్తు సముఖమందు నేను క్షమించి ఉన్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నేను క్షమించానని మీరు అనుకోవద్దు, ప్రభువే క్షమించాడు. కానీ క్రీస్తు సముఖమందు నేను కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాను. ఎందుకు ఇలాగ అపొస్తలుడైన పౌలు గారు చెప్పవలసి వచ్చింది? ఎందుకు చెప్పాడంటారు? ఎందుకు చెప్పాడంటారు? ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఎందుకు చెప్పాడంటారు? ఎందుకంటే మనుషుల్లో ఒక అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అదేమిటంటే, దేవుని సేవకులు కూడా క్షమించే అధికారాన్ని కలిగి ఉన్నారు, పాపములు క్షమించడానికి అధికారం కలిగి ఉన్నారు అనే అభిప్రాయం, ఒక భావన ప్రజల్లోనికి వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతారు? దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి నా పాపములు క్షమించు అని వారి దగ్గరికి ఒప్పుకొని వారి ద్వారా పాపక్షమాపణ పొందే తప్పుడు సిద్ధాంతములోనికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, క్రీస్తు మీద ఉండవలసినటువంటి దృష్టిని విశ్వాసులైనటువంటి వారు దేవుని సేవకుల వైపు తిప్పుతారు. ఇది సాతాను తంత్రం, ఇది సాతాను కుట్ర. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నేను క్షమించానని అనుకోవద్దు, క్రీస్తు సముఖమందు నేను క్షమించాను అంటే క్రీస్తు ఉన్నాడు, నేను కాదు బాబు. మీరు నన్ను చూసి పాపక్షమాపణ వస్తుందని అనుకోవద్దు, మీ దృష్టి క్రీస్తు మీద ఉండాలి అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సాతాను యొక్క తంత్రములను బహుబాగుగా ఎరిగినటువంటి దైవ సేవకుడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. సాతాను తంత్రముల గురించి మనము అభిప్రాయం జాగ్రత్తగా కలిగి ఉండాలి, సరైన అవగాహన కలిగి ఉండాలి. వాడు ఎలాంటి వాడు అంటే, దేవుని మీద నుంచి దృష్టి తప్పించడంలో వాడు సిద్ధహస్తుడు. మనము వాక్యానుసారంగా కాకుండా వాక్య విరుద్ధంగా ప్రవర్తించేటట్లు చేయగలడు. చేయడానికి వాడు ఏదైనా ఉపయోగించుకుంటాడు. అపొస్తలుడైన పౌలు గారికి తెలుసు, ఈ పత్రికలు నేను రాస్తున్నాను, భవిష్యత్తులో ఇవి విశ్వాసులకు ఆధారం అవుతాయి, దేవుని యొక్క లేఖనాలు అవుతాయి. ఇక్కడ ఎక్కడో చూసి నేనే క్షమించున్నానన్న వాక్యాన్ని పట్టుకొని ఇక భవిష్యత్తులో ఏమనుకోవచ్చు, అపొస్తలుడైన పౌలు గారా మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రార్థన చేసే అవకాశం కూడా ఉన్నది. అపవాది యొక్క తంత్రములను బాగుగా ఎరిగిన వాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ తంత్రం ఏమిటి? క్రీస్తు మీద నుంచి దృష్టి మరల్చి తప్పుదోవ పట్టిస్తాడు. మనం ఇందాక చదువుకున్నాం, అక్కడ కూడా యోబు గారి విషయంలో దేవుడే అధికారానికి అప్పచెప్పాడు, సాతాను అధికారానికి. యోబు కలిగినవి, యోబు యొక్క శరీరము కూడా. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం? పౌలు గారు ఈ వ్యక్తిని అపవాది చేతికి అప్పగించడం చూస్తున్నాం కదా. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. 1 తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం.
నా కుమారుడవైన నా కుమారుడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయములో ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. హల్లెలూయా. దేనికి హల్లెలూయా? ఇక్కడ మరొక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఏం పేరు? మనం పేర్లన్నీ ఒకరోజు బోర్డు మీద రాసి చదవాలి. హుమెనయును అలెగ్జాంద్రు వీరిద్దరు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. ఈ ఇద్దరు వ్యక్తులను కూడా మరలా ఏం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? సాతాను చేతికి అప్పగిస్తున్నాడంట. మరలా రెండోసారి మనకు కనిపిస్తుంది. ఒక వ్యక్తిని అప్పచెప్పాడు ఆల్రెడీ, అతన్ని క్షమించడం చూస్తున్నాం. ఇప్పుడు హుమెనయును అప్పగించాడు. అలెగ్జాంద్రు అనే వ్యక్తిని కూడా సాతాను చేతునకు అప్పగిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరలా ఇదే ప్రశ్న. దేవుని సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారికి విశ్వాసులు ఎవరైనా దేవుని విషయంలో తప్పు చేస్తే వారిని సాతానుకి అప్పగించే అధికారం ఆయనకు ఉందంటారా? ఉండొచ్చా? ఇలాంటి అధికారం కూడా ఉంటుందా? ఇది దేవుని సమక్షములో దేవుని యొక్క అధికారములో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు ఈ హుమెనయును ఏం చేశాడు? ఎందుకు అప్పచెప్పాడు? చూద్దాం. రెండవ తిమోతి 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ హుమెనయును అనే వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తి చేరాడు, వాడి పేరు ఫిలేతు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారంటే, పునరుత్థానం అయిపోయింది. ఏం పునరుత్థానం? మన పునరుత్థానం కూడా ఇంక పునరుత్థానం అనేది లేదు, పునరుత్థానం ఎప్పుడో అయిపోయింది అని ప్రచారం చేయడం ప్రారంభించారంట. ఇంక పునరుత్థానం అయిపోదు, మనం ఎందుకు యేసుక్రీస్తు దగ్గరికి రావడం? పునరుత్థానంలో లెగిసిన వారు మొదటి పునరుత్థానంలో ఉండేవారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇంక పునరుత్థానం అయిపోతే మనం ఇంక విశ్వాసం ఉంచడం ఎందుకు? అంతేనా? కాబట్టి విశ్వాసుల మనస్సులను చెరుపుతున్నారంట వీళ్ళు. చెరిపి పునరుత్థానం అయిపోయిందిరా, ఇంక అనవసరం, ఇంక చక్కగా హాయిగా తిరగండి అని వారు బోధిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారికి ఈ విషయం తెలిసింది. వీరి వలన సంఘమునకు నష్టం కలుగుతుంది. విశ్వాసములో ఉన్నవారు విశ్వాస భ్రష్టులైపోతారు. వీరి మనస్సాక్షి చెడిపోయింది. ఎవరి మనస్సాక్షి చెడిపోయింది? హుమెనయును యొక్క మనస్సాక్షి చెడిపోయింది. వాడి విశ్వాసం కూడా చెడిపోయింది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతితో చెప్తున్నారు, మంచి మనస్సాక్షిని, విశ్వాసాన్ని కాపాడుకోవో తిమోతి అని చెప్తూ వీరి గురించి ఉదాహరిస్తున్నాడు. హుమెనయును అలెగ్జాంద్రు అని ఇద్దరు ఉన్నారు. వారిద్దరి యొక్క మనస్సాక్షి చెడిపోయింది. వారి యొక్క విశ్వాసం అనే ఓడ కూడా బద్దలైపోయింది.
వారిలో హుమనైన అనేవాడు లేచి, అప్పుడే ఎప్పుడో అయిపోయింది పునరుత్థానం, ఇంకా మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదని కొరుకు పుండులాగా అందరికీ ప్రచారం చేసి విశ్వాసములో ఉన్న వారిని చెడగొడుతున్నాడు, వీడిని సాతానుకు అప్పచెప్పాను అన్నాడు. సరిపోయిందా? సాతానుకు అప్పచెప్పాడా? అలెగ్జాండర్ ఏం చేశాడు చూద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనాన్ని చదువుకుందాం. అలెగ్జాండరు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియలు చెప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును. ఎవరితను? అలెగ్జాండరు అనే కంచరివాడు పౌలు యొక్క మాటలను ఎదిరించాడంట. పౌలు గారి యొక్క బోధను, పౌలు గారు చెప్తున్నటువంటి యేసుక్రీస్తు యొక్క వార్తను ఎదిరించినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వీరిని ఏం చేశాడు అపొస్తలుడైన పౌలు గారు? సాతానికి అప్పగించాడు అని కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సాతానుకు అప్పచెప్పే అధికారము గురించి మనకిక్కడ ప్రస్తావన కనిపిస్తూ ఉంది. అవునా? ఎవరైనా దేవుని సేవకుడు వచ్చి మనతో చెప్పాడు అనుకో, నిన్ను సాతానుకు అప్పచెప్తాను అన్నాడు అనుకో, నీకు అధికారం ఉన్నదా అని నీవు ప్రశ్నిస్తే ఈ 2 వాక్య భాగాలు చూపించాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు? అయ్యా దయచేసి అప్పగించొద్దు అని చెప్పి కాళ్ళు వేలు బ్రతిమలాడుకుంటారా? దేవుని సముఖమందు దేవునికి ఉన్న అధికారం అది. ఆ అధికారాన్ని నిర్వర్తించినప్పుడు పౌలు గారు అక్కడ ఉన్నారు. ఈ విషయాలన్నిటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, సాతాను క్రీస్తు మీద నుంచి మన దృష్టిని మనుష్యుల మీదకి మళ్ళిస్తాడు. యేసు ప్రభువు వలన మనకు దొరికే వాటిని మనుషుల వల్ల దొరికేటట్లుగా చూపిస్తాడు. పాపక్షమాపణ క్రీస్తులో ఉంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఎవరి పాపములను క్షమిస్తారో అవి క్షమించబడుననే వాక్యం ఉంది కదా, నేను క్షమించను, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను క్షమిస్తాను, నువ్వు వెళ్తావని అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, సాతాను ఎంత కుయుక్తిగా ఆలోచించగలడో, ఎంత తంత్రములు కలిగిన వాడో మనం జాగ్రత్తగా గమనించాలి. సాతాను యొక్క తంత్రములను ఎరిగి ఉండాలి. దేవుని మీద నుంచి దృష్టిని మరలించే పనిని అపవాది సులభంగా చేయగలడు. అపవాది ఇవే కాదు, చాలా చేయగలడు. ఎన్ని రకాలుగా చేయగలడో అన్ని రకాలుగా చేయగలడు. వాడు తంత్రగొట్టి, వాడు తంత్రములు కలిగిన వాడు, ప్లాన్లు వేయగలిగినటువంటి వ్యక్తి. వాడు ఎలాగూ చేస్తాడు అంటే, ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు చదువుకుందాం. మికాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచియుండుట నేను చూచి తిని.
రమెద్గలాదు మీదికి రామోద్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లు ఎవరు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవతన్ని ప్రేరేపించుదువని అతన్ని అడిగెను. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక దురాత్మ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఒక దురాత్మ కనిపిస్తుంది. మికాయా అనే దేవుని యొక్క ప్రవక్త ఒకడు ఉన్నాడు. అతనికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనములో దేవుడు తన సింహాసనమందు కూర్చున్నాడు. కొంతమంది కుడిపార్శ్వమందు కుడివైపున, కొంతమంది ఎడం వైపున కూర్చుండి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఇప్పుడు మృతి నొందాలి. ఈ విధంగా మృతి నొందాలి అంటే ఆహాబు యొక్క రక్తము కుక్కలు నాకాలి. ఇది జరగాలి. ఇది జరగాలంటే ఏం చెయ్యాలి చెప్పండి అన్నాడు ప్రభు. అప్పుడు ఎడం వైపు ఉన్నవారు దేవుని దూతలు, కుడివైపు ఉన్న దేవదూతలు చెప్తున్నారంట, సాహాలు ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అంటుంటున్నారంట. ఎంతలో ఒక దురాత్మ యెహోవా సన్నిధికి వెళ్ళింది. యోబు గారి గురించి వెళ్ళింది చూసారా? ఇలాగూ యెహోవా సన్నిధికి వెళ్ళి నేనా పని చేస్తా అన్నాడంట దేవునితో. ఆహా, ఎలా చేస్తావు? ఆ రాజు రామోద్గిలాదు అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని తిరిగి సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతడు ఒక 400 ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరుచుకొని యెహోవా ఏం చెప్తున్నాడు, నేను ఆ పట్టణం మీదకి వెళ్తే జయమునందుతానా, నాకు సెలవియ్యండి అని అడుగుతూ ఉన్నాడు. నేనేం చేస్తానంటే తన సొంత ప్రవక్తలను కొంతమంది ఏర్పరచుకున్నాడు కదా 400 మంది ప్రవక్తల్లో. ఆ 400 ప్రవక్తల యొక్క నాలుకల మీదకి వెళ్ళి కూర్చుని అబద్ధమాడుతా, ఎల్లురా నీకు జయం వస్తుంది, నువ్వు వెళ్ళు నీకు జయం వస్తుందని చెప్తా, మాట్లాడుతా. ఈ మాటలన్నీ విని ఆ ఆహాబు రాజు ఖచ్చితంగా రామోద్గిలాదు పట్టణం మీదకి వెళ్ళి అక్కడ చస్తాడు. నేను ఆ పని చేస్తా అన్నాడట. ఎవరితో అన్నాడు? ప్రభువుతో అన్నాడు. సింహాసనం ముందు కూర్చున్నటువంటి ప్రభువుతో అన్నాడు. ఇదంతా ఎక్కడ కలుగుతుంది? పరలోక రాజ్యములో ఇదంతా జరుగుతుంది. దేవుని ప్రవక్త అయినటువంటి మీకాయా అనే ప్రవక్తకు ఈ దర్శనం వస్తుంది. అలాగా వెళ్ళి చెయ్యి అని సెలవిచ్చాడు ప్రభు. ఇప్పుడు మనం ఆలోచించాలి. దేవుని యొక్క సెలవు, దేవుని యొక్క పర్మిషన్ చూడండి. ఆ ప్రవక్తలందరూ కూడా ఆ రాజుతో చెప్తున్నారు, నీవు పట్టణం మీదకి వెళ్తావు, పట్టుకుంటావు, జయముందుతావు అని చెప్పి ప్రవచిస్తూ ఉన్నారు. వారి మాట పట్టుకొని ఆ రాజు యుద్ధంలోనికి వెళ్తాడు. తర్వాత ఆ యుద్ధములో చనిపోతాడు. అబద్ధాన్ని నమ్మేటట్లు చేసింది ఎవరిక్కడ చేశారు? ఇదే అపవాది యొక్క తంత్రం.
అబద్ధాన్ని నమ్మేటట్లు చేస్తాడు అపవాది. సాతాను యొక్క తంత్రంలో రెండవ కోణం ఏమిటంటే, అవసరమైతే ప్రవక్తలనే ఉపయోగించి అపవాది అబద్ధములు నమ్మేటట్లు వ్యక్తులను చేసి వారిని తప్పుదోవ పట్టిస్తాడు. అదే పని ఆ రాజు విషయంలో చేయించాడు, ప్రాణాలు కోల్పోయాడు. దీనంతటి బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఒక 2 ఉదాహరణలు చూసాం. మనకు అనుదినం ఎదురవుతున్నటువంటి అనేక విషయాల్లో చూస్తే వాడి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఎగురుతూ ఉన్నా వాడి వెనక వాడు ఉంటాడు. ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నా వాడి వెనక వాడు ఉంటాడు. మనము గుర్తెరగవలసిన విషయం ఏమిటంటే, వాడు మనల్ని మానసికంగానైనా హింసించాలనుకుంటాడు, శారీరకముగా అయినా హింసించాలనుకుంటాడు, ఇంకో విధంగానైనా బాధ పెట్టాలనుకుంటాడు. దానికి వాడి దగ్గర అనేకమైన తంత్రాలు ఉంటాయి, చేస్తాడు. ఆ రామోద్గిలోదు పట్టణం మీదకి వెళ్ళినటువంటి రాజు 400 మంది చెప్తే వెళ్ళకుండా ఉంటాడా? అపవాది ఏమి చేయగలడు, అపవాది ఎలాంటి తంత్రములు కలిగిన వాడో మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది, అపవాది ఎప్పుడు తంత్రగట్టి వాడు ప్లాన్లు వేస్తూనే ఉంటాడు, రక్షణ నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, మానసికంగా హింసించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, మనుషుల హృదయాల్ని గాయపరచాలని చేస్తూనే ఉంటాడు, మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి ఆటంకం కలిగించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రతి విషయంలోనూ ఎక్కడ సందు దొరికితే అక్కడ దూరి ప్రతి విషయంలోనూ వాడు జోక్యం మనకి గమనించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మనము దీన్ని తెలుసుకుంటే వాని యొక్క తంత్రములను ఎదుర్కోగలుగుతాం. మనము దీన్ని తెలుసుకోకపోతే మనకు మనుషులే కనిపిస్తారు, వాడు కనిపించడు. మనకెవరు కనిపిస్తారు? ఎదురుగున్న మనుషులు కనిపిస్తారు, కానీ వాణ్ణి ప్రేరేపించే శక్తి కనిపించదు. అసలు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎఫెసీయులకు రాసినటువంటి 2వ పత్రికలో అంటే 2వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు మనం అక్కడ చూస్తాం. అక్కడ ఏముంటుందంటే, అవిధేయులైన వారికి ప్రేరేపించే శక్తి ఒకటి ఉన్నది. అదేం చేస్తుందంటే, మనుషుల మనస్సు యొక్క కోరికలను, శరీరము యొక్క కోరికలను తీర్చుకునేటట్లు ప్రేరేపిస్తుంది. ఏముంది? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్క మనస్సు యొక్క కోర్కెలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు చాలు. అంటే ఏం చేస్తాడు అపవాది? మన మనస్సులో ఉన్న కోర్కెలను రేపుతాడు. అపవాది ఇంకా ఏం చేస్తాడు? మన శరీరము యొక్క కోర్కెలను రేపి వాటి ద్వారా క్రియలు చేయిస్తాడు. చేయించి పక్కకు తప్పుకుంటాడు. తప్పుకొని
దేవుని యొక్క ఉగ్రత ముందు మనల్ని నిలబెడతాడు. ఏమర్థమైంది? ప్రేరేపించింది వాడే, చేయించింది వాడే, చేసేది మనం, చేసిన తర్వాత మనల్ని విడిచిపెట్టి పక్కెళ్ళిపోతాడు. ఇది తంత్రం అంటే. డైరెక్ట్గా హత్యలో పాల్గొడు, చంపు, చెయ్యు 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 అంటాడు, చేయిస్తాడు, సైడ్కి వెళ్ళిపోతాడు. ఇక్కడికి హత్య నేరం ఎవరు చేసినట్టు? మనం చేసినట్లే. ఇదే తంత్రం, ఇదే వాని యొక్క ఆలోచన. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకుంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అది చాలు. ఒక్క నిమిషం. అంటే అపవాది తంత్రములను ఎదిరించాలంటే మనకేముండాలి? సర్వాంగ కవచాన్ని సంపాదించుకోవాలి. దీని గురించి మనం ప్రార్థన చెయ్యాలి. దేని గురించి? ప్రభువా, నాకు సర్వాంగ కవచాన్ని అనుగ్రహించు అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే అపవాది యొక్క తంత్రాలను ఎదిరించాలంటే ఇది కావాలంట. ఏం కావాలి? సర్వాంగ కవచం కావాలి. ఆ సర్వాంగ కవచం ఏంటి? ఇప్పుడు చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి నీతి అనే మైమరుపును తోడుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయు గాక విశ్వాసము డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆత్మ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలి? సర్వాంగ కవచం కావాలి. అపవాది తంత్రములను ఎదుర్కొనుటకు సర్వాంగ కవచం కావాలి. ఈ సర్వాంగ కవచంలో ఏమున్నాయి? రక్షణ అనే శిరస్త్రాణం అంటే ఏముంది? ఇక్కడ తలకేముండాలి? రక్షణ అనే హెల్మెట్. తర్వాత నడుమునకు సత్యమనే దట్టి, అలాగే నీతి అనే మైమరుపు. ఇక్కడ మన హృదయం మీద నీతి అనే మైమరుపు ఉండాలి. మన పాదములకు సువార్త అనే సిద్ధ మనస్సు కలిగిన జోళ్ళు ఉండాలి. విశ్వాసమనే డాలు ఉండాలి. చేతిలో ఆత్మ ఖడ్గం ఉండాలి. విశ్వాసముతో ఉండాలి. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు వారిని ఎదుర్కోగలరు. అపొస్తలుడైన పౌలు గారు అందుకే అంటారు,
సాతాను తంత్రము మనం ఎరిగిన వారము కాదు. ప్రతి విషయంలోనూ ఈ మెలకువ కలిగి, ఈ ఆలోచన కలిగి ప్రతి విషయంలో మనం గుర్తెరగగలిగితే మనము జాగ్రత్త పడిపోతాం, జాగ్రత్త పడగలుగుతాం. జాగ్రత్త పడడానికి, జాగ్రత్త పడకముందు మనకు కావలసినటువంటి సర్వాంగ కవచం గురించి కూడా మనం ఆలోచన కలిగి ప్రార్థన చేయాలి. అపవాది తంత్రములను ఎదుర్కొనడానికి ఏం కావాలి? సర్వాంగ కవచం కావాలి. అపవాది చాలా తంత్రములు కలిగిన వాడు. ప్రతి విషయంలోనూ వాని యొక్క జోక్యాన్ని గుర్తించే మనస్సు, జ్ఞానం మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ సర్వాంగ కవచనాన్ని ప్రభువా తండ్రి మాకు అనుగ్రహించు దేవా. అపవాది తంత్రములను గుర్తెరిగే మనస్సు, వివేచన మాకు దయచేయండి ప్రభువా. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ, అన్ని విషయాల్లో ప్రభువా తండ్రి ప్రార్థన చేస్తూ, వాడి చేసే తంత్రములను ప్రభువా తండ్రి గమనిస్తూ మేము ఎదుర్కొనే శక్తిమంతులుగా నిలబడే కృప మాకు దయచేయి. ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరు వ్రాయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.